నీట్ పీజీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది. జూన్ 15న జరగనున్న నీట్ పీజీ పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనికి బదులుగా పరీక్షను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు పరీక్షా ప్రక్రియలో పారదర్శకతను వెల్లడి చేయడానికి అవకాశం కల్పిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నీట్ పీజీ పరీక్ష భారతదేశంలో వైద్య విద్యలో ఎండి, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సులో చేరడానికి నిర్వహించే ఒక ముఖ్యమైన ప్రవేశ పరీక్ష. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా అనేక వైద్య కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను భర్తీ చేస్తారు. ఈ పరీక్షను ఎన్బిఈ నిర్వహిస్తుంది. దీని ఫలితాల ఆధారంగా విద్యార్థులకు ర్యాంకులను, సీట్లను కేటాయించబడతాయి. ఈ ఏడాది నీట్ పీజీ 2025 పరీక్షను జూన్ 15న నిర్వహించి జూలై 15న ఫలితాలు ప్రకటించాలని ఎన్బిఈ ప్రకటించింది. అయితే ఈ పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించాలన్న నిర్ణయం విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. గతంలో నీట్ పీజీ 2024 పరీక్షను 2 షిఫ్ట్లలో నిర్వహించారు. ఈ 2 షిఫ్ట్లలో వేరు ప్రశ్నాపత్రాలు ఉండడం వల్ల ఒక షిఫ్ట్లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విభిన్న కఠిన స్తర స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎన్బిఈ నార్మలైజేషన్ పద్ధతిని ఉపయోగించింది. అయినప్పటికీ ఈ నార్మలైజేషన్ ప్రక్రియ పారదర్శకత లేకపోవడం వల్ల స్కోర్లలో అసమానతలు రావడం వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని నీట్ పీజీ 2025ను కూడా 2 షిఫ్ట్లలో నిర్వహించాలన్న ఎన్బిఈ నిర్ణయాన్ని విద్యార్థులు, వైద్య సంఘాలు వ్యతిరేకించాయి. ఈ కారణంగా విద్యార్థులు తమ ర్యాంకులు తాము ఊహించిన విధంగా రాలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ, వాదోపవాదాలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు నీట్ పీజీ పరీక్షలను ఒకే షిఫ్ట్లో నిర్వహించాలని తుది తీర్పు వెల్లడించింది.